హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా బోట్ నెక్ బ్లౌజ్ మనకి మెజర్కి ఇచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపించబోతున్నాను. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఇంతకుముందు నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉన్నాయండి, కావాల్స్తే చెక్ చేయండి. ఈ బోట్ నెక్ ఇది 3 పీస్ బ్లౌజ్ ప్లస్ పఫ్ హ్యాండ్స్ అండి. చూడండి ఇటు సైడ్ ఇది వి షేప్ నెక్, ఇక్కడ షేప్ బెల్ట్లు కూడా వస్తాయి, ప్రిన్సెస్ కట్. దీన్ని 3 పీస్ బ్లౌజ్ అంటారు. చూడండి ప్రిన్సెస్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ కూడా వస్తాయి. ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే మన ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. అదే బ్లౌజ్ మనకి మెజర్కి ఇచ్చారు కస్టమర్. సో బోట్ నెక్ ఇచ్చి నార్మల్ బ్లౌజ్ కుట్టమన్నప్పుడు ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా ఈ విధంగా క్లాత్ వేసుకొని కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది సమానంగా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా మెజర్ చేయాలి. పొడవు ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనకు బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 14.5 ఇంచులు వచ్చిందండి. 14.5 అంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఎంత వస్తే అంత, మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే అంతకు 1 ఇంచ్ కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దూరంలో ఇలా పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. చూడండి నేను సమానంగా ఉందా లేదా అని కూడా చూస్తున్నాను. క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మనకి ఇటువైపు సమానంగా రానట్లయితే ఈ విధంగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్, ఇక్కడ చిన్నగా ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర కింది వైపు కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 14.5 ఇంచుల మెజరు పొడవు వస్తే నేను 15.5 ఇంచులు అనేది పెట్టేశాను. పొడవు వచ్చేసింది మనకి. ఇప్పుడు చెస్ట్ లూజు నడుము లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఎలా తీసుకోవాలంటే చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ నుండి తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సమానంగా మొత్తం నీట్గా ఇలా పరుచుకొని ఈ చంక రౌండ్ దగ్గర నుండి చూడండి అటు చివరి నుండి ఇటు చివరి వరకు చూసినట్లయితే మనకి ఎంత వచ్చింది, 18 ఇంచులు వచ్చింది. అంటే 18, ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ మీద పెడుతున్నాం కదా, 18లో సగం చేస్తున్నాం. బ్యాక్ పార్ట్ మాత్రమే కొలిచాం కదా మనం. చూడండి ఇప్పుడు ఈ విధంగా కూడా మెజర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలిచినా కూడా సేమ్ అంతే వస్తుంది. 18 ఇంచులు అంటే మనకు 36 ఇంచుల నడుము. ముందు వైపు 18, వెనక వైపు 18 వచ్చింది. ఈ విధంగా మిడిల్కి మనం మెజర్ చేసుకున్న 9 ఇంచులు వస్తుంది. చూడండి కరెక్ట్ మిడిల్ పాయింట్ వరకు ఈ విధంగా నెక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ చంక రౌండ్ దగ్గర నుండి మెజర్ చేసినట్లయితే 9 ఇంచులు వచ్చింది. అంటే 4 మడతల మీద 9 ఇంచులు. అలాగే చేసుకున్నా కూడా మనకి 36 వస్తుంది. ఈ విధంగా 18 2 భాగాలు చేసిన 9 ఇంచులు ఇక్కడ సేమ్. ఈ విధంగా 9 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసేసాను. చెస్ట్ లూజు. ఇప్పుడు నడుము లూజ్ హుక్స్ల పట్టి దగ్గర నుండి కాజాల పట్టి వరకు ఎంత వచ్చిందో తీసుకోవాలి. చూడండి 32 ఇంచులు ఉంది. కాజాల పట్టిని వదిలేసి కొలవాలి. 32ని ఈ విధంగా టేబుల్ 4 భాగాలుగా చేసుకున్నట్లయితే మనకి 8 ఇంచులు వస్తుంది. ఆ 8 ఇంచులను చూడండి ఇక్కడ కింది వైపు ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ పెట్టేసుకోవాలి నడుము లూజ్. ప్లస్ 1 ఇంచ్ అనేది మనకు బ్యాక్ డాట్స్ కోసం పెట్టేసుకోవాలండి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ చూడండి ఇక్కడ మనకి 8 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం పెట్టాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఈ ఫిట్టింగ్ లైన్ అనేది కలిపేసాము. చూడండి ఇక్కడ 9 ఇంచులు మనకు చెస్టులు. తర్వాత 2 ఇంచుల కోసం మార్జిన్ కోసం ఒక మార్కింగ్ చేసేసాను. ఈ విధంగా ఇది మార్జిన్ లైన్. 2 ఇంచులు అనేది ఇక్కడ నోట్ చేస్తున్నాను. చూడండి నేను ఎప్పుడైనా 2 ఇంచుల మార్జిన్ కంపల్సరీ తీసుకుంటానండి. అది మన చాయిస్. 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను లోపలికి ఫోల్డ్ చేస్తాను కాబట్టి క్లాత్ 2 ఇంచులు తీసుకుంటాను.
సో ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాయి చూడండి. మనకు పైన హాఫ్ ఇంచ్ కిందకు హాఫ్ ఇంచ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ పైన హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్, కింద హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మీరు మధ్యలోది గొలుచుకున్నట్లయితే సేమ్ వస్తుంది చూడండి. మనకి ఎక్స్ట్రా తీసుకున్నది వదిలేసాం కదా, మనకి బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి సేమ్ మనం మెజర్ ఎంత ఉందో అంత వస్తుంది, 14.5 ఇంచులు. సో ఇప్పుడు మనకి ఇది నడుము లూజ్ ఎంత, 32 ఇంచులు. మనకు 30 కంటే పెద్దగా ఉంటే నడుము లూజు పెద్ద సైజు బ్లౌజులు అని ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాం కదా. సో దానికోసం 5.5 ఇంచుల షోల్డరు ప్లస్ 2.5 ఇంచుల నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. నడుము లూజు మాత్రమే, నడుము లూజు 30 కంటే పెద్దగా ఉంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్, ఇప్పుడు 32 ఇంచులు ఉంది. సో ఇదే 5.5 ఇంచులను కొంచెం కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ చంకదింపు అనేది 6 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా, నడుము లూజు 32 ఇంచులు అని చెప్పాం కదా. సో 6 ఇంచులకి చంకదింపు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 5.5 ఇంచుల షోల్డరు, 2.5 ఇంచుల నెక్ విడ్త్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి 6 ఇంచుల చంకదింపు తీసుకున్నాము. ఇదే 5.5 ఇంచులు ఇక్కడ ఉందో లేదా కూడా చూసుకోవాలి మనం. తర్వాత ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది, చెస్టులు వచ్చేసింది, నడుములు వచ్చింది. మార్జిన్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ షోల్డర్ కోసము 5.5, నెక్ విడ్త్ 2.5, చంకదింపు 6 ఇంచులు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 తీసుకోవాలి. చూడండి ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని అయినా డ్రా చేసుకోవచ్చు, మామూలుగా అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఆ లైన్ మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది వచ్చింది. మనం బ్లౌజ్కి ఎంత ఉంది అనేది కొలుచుకొని మనకి ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ నుండి కొలవాలి ఎప్పుడైనా చంక రౌండ్ అనేది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి భుజం కుట్టు దగ్గర నుండి ఈ విధంగా కొలిచినట్లయితే మనకి 8.5కి ఒక్క పాయింట్ తక్కువగా ఉంది. మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి కొలుచుకోవాలి. చూడండి నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది, మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి. చూడండి 8.5కి ఒక్క పాయింట్ తక్కువ, సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేసింది. బ్లౌజ్కి ఎంత ఉందో అంతా వచ్చేసింది. ఒకవేళ మనకి తక్కువ ఎక్కువ వచ్చిందనుకోండి, మనకి ఈ ఆమ్ రౌండ్ ఎక్కువ వచ్చిందనుకోండి, మనం మెజర్ చేసింది తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ లైన్ అనేది కొంచెం దించుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెజర్స్ ప్రకారం కట్ చేసినట్లయితే అసలు మిస్టేక్ అనేది పోదండి మామూలుగా అయితే. సో ఇప్పుడు మనం నెక్ లెంత్ కూడా ఇక్కడ ఎంత ఉందో అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి చూడండి కింది వైపు హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, ఈ నెక్ బ్యాక్ నెక్ నుండి పెట్టేసుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర దానికి ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ కూడా అంతే 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇందులోనే మనం ఏ నెక్ అయినా కట్ చేసుకోవాలి. కానీ నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదండి, దీనికి డిజైన్ నెక్ పెట్టాలి. సో దానికోసం నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది పాయింట్ వైజ్. మీరు స్కిప్ చేస్తూ చూసినట్లయితే అర్థం కాదండి. 1కి 2 సార్లు చూస్తే మనకి డౌట్ ఉన్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చివరన మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను ఈ ఒక 2 ఫోల్డింగ్స్ మాత్రం వెనక్కి జరిపి పెట్టుకుంటున్నాను నా వైపుకి. ఎందుకంటే మనకి అతుకులు పడ్డప్పుడు 2 వైపులా మాత్రమే పడే విధంగా, అంటే బ్లౌజ్కి ఒక వైపు, 2 హ్యాండ్స్కి 2 వైపులా ఆ విధంగా. మనం మొత్తం టోటల్ ఫోల్డ్ చేసామనుకోండి 4 వైపులా పడతాయి.
కాబట్టి ఇప్పుడు నేను రెండు వైపులనే మార్కింగ్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే అతుకులు అనేది రెండు పీసులకు మాత్రమే, రెండు సైడ్లు మాత్రమే పడతాయి. అంటే బ్లౌజ్కి హ్యాండ్కి ఒక వైపు మాత్రమే పడతాయి. చూడండి, మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చు. 8.5 ఇంచులు అని చెప్పాం కదా, 8.5కు ఒక పాయింట్ తక్కువ. దాని తర్వాత మళ్ళీ 2 ఇంచుల మార్జిన్ ఉండాలి. ఆ విధంగా ఉండే విధంగా నేను ఇలా ఫోల్డ్ అనేది మడత అనేది వెనక జరిపి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది పఫ్ స్లీవ్స్ ఇచ్చారు కదా, ఇది నుండి మనం మెజర్ ఎలా చేయాలంటే లాస్ట్ కుచ్చు ఉంటుంది కదా, ఇక్కడ మనకి పైన భుజం కుట్టు దగ్గర నుండి, మామూలుగా అయితే భుజం కుట్టు దగ్గర నుండి మెజర్ చేస్తాము, కానీ ఇక్కడ పఫ్ స్లీవ్స్ మాత్రం మనకి భుజం కుట్టు దాటిన తర్వాత చివరి కుచ్చు ఎక్కడి నుండి అవుతుందో అక్కడ నుండి మెజర్ చేయాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేస్తే మనకు 10.5 ఇంచులు వచ్చింది. నేను 11.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను. చూడండి, 11.5 ఇంచులకి ఒక మార్కింగ్, సేమ్ ఇటువైపున కూడా ఒక మార్కింగ్ 11.5 ఇంచులకి. ఈ విధంగా పొడవు వచ్చేసింది. మనకి ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి పొడవు 10.5 వచ్చింది, 11.5 తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా చూడండి, చివరన ఇలా ఫోల్డింగ్ దగ్గర నుండి ఇటువైపుకు మెజర్ చేసినట్లయితే మనకు 5.5 ఇంచులకు ఒక గీత కొంచెం ఎక్కువే వచ్చింది, కానీ నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. మనం కుట్టేటప్పుడు కొంచెం ఒక కుట్టు లూజ్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచులకి ఒక మార్జిన్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ కూడా తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ ఇప్పుడు 8.5 ఇంచులు అనేది మనకు ఆమ్ డౌన్ ఉంది కదా, చూడండి, ఇప్పుడు 3.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ అంటే చంక దింపు. ఇక్కడ 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి మనం 8.5 ఉంది కదా, ఆ 8.5కు ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచులకు ఒక మార్కింగ్ మార్జిన్ కోసం 2 ఇంచులు. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫోల్డింగ్ దగ్గర నుండి 8.5 ఇంచులు తీసుకున్నాము, తర్వాత 2 ఇంచులు అనేది మార్జిన్ ఇక్కడ నోట్ చేశాను. చూడండి, బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. ఈ కర్వ్ షేప్ తీసుకోవడానికి కూడా మనం ఇక్కడ నుండి ఒక 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఈ విధంగా ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ షేప్ ఈ విధంగా తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ లైన్ దగ్గరికి తీసుకున్న తర్వాత లైన్ అలాగే ఉంచాలి. చూడండి, ఈ విధంగా అంతే. ఇప్పుడు హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయింది, కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత జాయింట్స్ అనేవి పడతాయని చెప్పాను కదా, ఇక్కడ చూడండి 2 ఫోల్డింగ్స్కి ఈ విధంగా ఇక్కడ కట్ చేసాం కదా, ఇక్కడ మాత్రం జాయింట్స్ పడతాయి, కింది వైపు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఆ విధంగా. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మన వైపుకి ఓపెన్స్ ఉండే విధంగా వేసుకోవాలి. క్లాత్ని తిప్పి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏమో మన వైపుకి ఫోల్డింగ్ ఉండే విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండే విధంగా వేసుకొని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్, స్ట్రైట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా వేసుకున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో చుట్టూ ఆ విధంగా ఇలా స్కేల్తో డ్రా చేసుకున్నట్లయితే మనకి లైన్స్ అనేవి అటు ఇటు జరిగిపోకుండా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఇది ఫిట్టింగ్ లైన్, మార్జిన్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలా ఉందో అలా గీసుకుంటూ రావాలి. స్కేల్ పెట్టి డ్రా చేయడం వల్ల మనకు స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. అందుకే ఈ విధంగా ఆమ్ రౌండ్ కూడా ఈ విధంగా ఎలా ఉందో అలా గీసుకుంటూ రావాలి అంతే. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఏం చేంజ్ చేయకుండా ఇక్కడనైతే డ్రా చేసుకుంటూ రావాలి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ రన్నర్తో ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా ఇక్కడ లైన్స్ని ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈ విధంగా రన్ చేసినట్లయితే మనకి కింది వైపు అచ్చులాగా పడుతుంది. బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనం అవి డ్రా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం బ్యాక్ పార్ట్ నుండి చూడండి 2 ఇంచులు అనేది తీసివేయాలి. ఇక్కడ ఈ విధంగా చూడండి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుండి 2 ఇంచులకి ఈ స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని
2 ఇంచులు తీసేసాను చూడండి ఇక్కడ నుండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, ఈ 3 వేళ్ళు అయినా పర్వాలేదు. చూడండి ఈ విధంగా 3 వేళ్ళంతా మట్టుకు తీసేసిన బ్యాక్ పార్ట్ నుండి కరెక్ట్గానే ఉంటుంది. 2 ఇంచులు లేకపోతే 3 వేళ్ళు ఆ విధంగా. ఇప్పుడు మనం రన్ చేసిన ప్రకారం ఈ విధంగా ఇక్కడ అచ్చులు పడుతున్నాయి కదా, అక్కడ ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ లోపల చంక డ్రా చేసుకోవాలండి. ఇక్కడ లోపల చంక అనేది గీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుండి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలంటే, ఇది చూడండి నెక్ నేను 6.5 ఇంచులు పెడుతున్నాను. రఫ్ ఐడి అంటే మామూలుగా 6.5 పెడితే సరిపోతుంది ఈ సైజ్ వాళ్ళకి. సో ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచు గీత బయటికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్లో వి షేప్ లాగా రాకుండా యూ షేప్ లాగా వస్తుంది దానికోసం. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1.5 ఇంచులు పెంచుకోవాలి. ఎందుకంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఉండడానికి కోసం. చూడండి నేను క్రాస్ లైన్స్ గీస్తున్నాను. 1.5 కింద లైన్ దగ్గర నుండి 1.5 ఇంచులు తీసుకొని ఆమ్ రౌండ్ దగ్గర అంతే ఉండాలి. కిందికి క్రాస్గా ఈ విధంగా ఇక్కడ నుంచి 1.5 ఇంచులు చూడండి ఇటు హుక్స్ల పట్టి వైపు 1.5 ఇంచులు తీసేసాను, మార్కింగ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ఇది నడుము లూజ్ 32 కదా, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కోసం ఇక్కడ ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుండి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింది వైపుకి ఈ విధంగా. 1 ఇంచ్ పెంచాలి, మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ నుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్, మళ్ళీ ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి, చిన్న సైజ్ అయితే 2.5 ఇంచులు అలా తీసుకునే సరిపోతుంది. అయితే ఇది నడుములు 32 ఇంచులు ఉంది కదా పెద్ద సైజ్ బ్లౌజ్. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఒక మార్కింగ్ ఇటువైపు. ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి కోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లెస్ చేయాలి. మార్జిన్ కోసం 2 ఇంచులు యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకున్నదే బ్యాక్ పార్ట్లో తీసుకున్నట్టే ఫ్రంట్ పార్ట్లో. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 తర్వాత 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. చూడండి మనకి సైజుని బట్టి మారుతూ ఉంటాయి, పెద్ద సైజు చిన్న సైజు బ్లౌజులను బట్టి ఈ డాట్ వెడల్పు అనేది మారుతూ ఉంటాయండి. సో ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలి 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గరికి. ప్లస్ ఇక్కడ 2.5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుండి ఈ 1/2 ఇంచుకి మనం పైనకి జరిపి పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి చిన్న టిప్, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి కాజాల పట్టికి ఖర్చు కోసం అండి. ఇక్కడ చూడండి మనకి లోపలికి వెళ్ళిపోకుండా క్లాత్ అనేది ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది బయటికి తీసుకుంటే షేప్ అనేది ముందు ఉక్సుల పట్టి కాజాల పట్టి వంకర టింకరగా రాకుండా నీట్గా వస్తుంది. సో ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. మనం కర్వ్ స్కేల్తో ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామండి కింద పొడవు కోసం. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ అనేది గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ డాట్స్ నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న లైన్ వెంబడి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ నుండి మనం షేప్ బెల్ట్లు, హ్యాండ్ జాయింట్లు అవైతే తీసుకోవాలండి. చూడండి ఇక్కడ కోరంచులు ఉంటాయి కదా, ఇక్కడ నుండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా అది ఎంత ఉంటే అంత మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకొని ఇక్కడ ఇటువైపు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇటువైపు ఉక్సుల పట్టీ వైపు అనుకోవాలి. ఇటు సైడు 3 ఇంచులు ఉక్సుల పట్టీ గాజల పట్టీ వైపు 3.5 ఇంచులు పెట్టేసుకొని ఆ స్టార్టింగ్ దగ్గర నుండి 4 ఇంచులు పెట్టేసుకొని తర్వాత ఇక్కడ ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఈ విధంగా ఇలా ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకున్నట్లయితే మనకు షేప్ బెల్ట్లు అనేది రెడీ అయిపోతాయి. లైనింగ్ క్లాత్ ఇవి 4 పీసులు కావాలి. నేను ఇక్కడ ఈ పీస్ ఎందుకు కట్ చేస్తున్నానంటే నడుం బెల్ట్ కోసం ఈ కోరంచులు ఉంటాయి కాబట్టి వాటిని కట్ చేసి సపరేట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, ఇక్కడ చూడండి మిగిలిన క్లాత్ నుండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం చివరిన కొంచెం తగ్గుతుంది, పర్లేదు, అది కుట్టులోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొక 2 షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ నుండి. కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. చూడండి ఒక చివరిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ ఎలా ఉందో అలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఈ విధంగా నేను 4 ఫోల్డ్స్ వేసాను కదా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది సైడ్కి చూడండి జాయింట్స్ పడతాయి 4 పీసులకి, అంటే హ్యాండ్కి 2 వైపులా కూడా పడతాయి. ఇక్కడ ఈ విధంగా పడకూడదని నేను లైనింగ్ పీస్ని ఆ విధంగా అడ్జస్ట్ చేశాను. చూడండి కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎందుకు 4 ఫోల్డ్స్ సమానంగా పెట్టానంటే మనకి అతుకులు అనేవి పడ్డప్పుడు చంక భాగం కింది వైపుకే వెళ్ళిపోతుంది, బయటికి కనిపించకుండా. ఒకవైపు మాత్రమే వేసామనుకోండి కొంచెం బయటికి కనబడుతుంది, అందుకోసమని 4 ఫోల్డ్స్ సమానంగా వేసుకుంటాము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. అదే లైనింగ్ లోపల ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ జరిపి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కింది బార్డర్ కట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నెక్ ఏం చూపించట్లేదండి, జస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కట్ చేస్తున్నాను. నెక్ దీనికి వేరే మోడల్ నెక్, అది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా క్రాస్ పీస్లానే ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా చూడండి ఇటువైపుకి వచ్చే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తే క్లాత్ అనేది సరిపోదు. ఇంత పెద్ద క్లాత్ ఇచ్చినా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్లోనే పోతుందండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసేసుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోనప్పుడు షేప్ బెల్ట్లకి కొంచెం సిమిలర్గా ఉన్న క్లాత్ ఏదైనా లోపలికి వెళ్ళిపోయే విధంగా కట్ చేసుకొని ఆ పీస్లను లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.